సుప్రీంకోర్టు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. సుప్రీంకోర్టు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హ్యాక్ ఎలా చేశారో తెలుసుకోవడం కోసం అధికారులు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తిరుపతి గుడికి అమూల్ ఘీ సప్లై చేయడానికి నిరాకరించింది. తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అమూల్ ఘీ ఆరోపణల్ని ఖండిస్తూ తిరుపతికి ఘీ సప్లై చేయడాన్ని నిరాకరించింది. ప్రముఖ రాజకీయ నాయకుడు శశి థరూర్ ఈ మధ్యనే ఈవై కంపెనీలో పనిచేసే ఒక మహిళ మరణంపై బాధను వ్యక్తం చేశారు. కంపెనీల్లో ప్రతి చోట ఒక ఫిక్స్డ్ వర్క్ ప్లాన్ ఉండాలని, ఇది ఉద్యోగులపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనాథాశ్రమంలో బాలికలపై వికృత చర్యలకు పాల్పడ్డ కేర్ టేకర్. ఒక అనాథాశ్రమంలో బాలికలను పురుషులందరి మధ్యకు తీసుకొచ్చి వాళ్ళని దుస్తులు విప్పించి వేధించిన ఒక కేర్ టేకర్. ఈ విషయం వెలుగులోకి రాగానే పోలీసులు అతనిపై కేసు బుక్ చేసి తనని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఎర్రన్ న్యూస్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.